కుంభరాశి వారికి అక్టోబర్ 18 శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. మీ జీవితంలో ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి తప్పకుండా కలగవచ్చు. కాబట్టి రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా మీ కళ నెరవేరేటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయన్నమాట. మరి ఇంతకీ రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి శుభాశుభ పరిణామాలు జరగబోతున్నాయి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, దానివల్ల వీరికి ఎంతో అదృష్టం కూడా పట్టబోతుందన్నమాట. ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలని రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు కానీ రేపటి రోజున ఏర్పడడం లేదు. డబ్బు పరంగా కూడా మీకు అంతా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో డబ్బు పెరుగుతుందనమాట. అప్పుల బాధ నుండి మీరు విముక్తి అయితే మీకు లభిస్తుందనమాట. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుందనమాట. కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుందండి. మంచి శుభవార్తలు ఎక్కువగా వినబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు రెట్టింపు అవుతున్నాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి అన్నమాట. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులు. ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారండి. ఇక వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా, అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారనమాట. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడే వారిని కూడా దగ్గరగా రానివ్వరండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తారనమాట. అది ఏదైనా జరగని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఎంత పెద్దవారికైనా అసలు భయపడరు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కలలు కంటూ ఉంటారనమాట ఈ యొక్క రాశివారు. ఏదైనా సరే అండి, అంటే మనం ఇతరులను బాధ పెట్టాలి, మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం వీరిది అసలు కాదని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరానికి వస్తుందేమో పాపమని ఎప్పుడు కూడా డబ్బులు కూడా ఖర్చు పెట్టరండి. వారి కోసమే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం బాగా కనిపిస్తుంది. మరి ఆ దేవత ఎవరనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీకు రేపటి రోజున అంటే ధన ప్రవాహం ఉప్పొంగి వస్తుందన్నమాట. అంటే మీరు ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి రేపటి రోజున ప్రతిఫలం లభించబోతుందని అర్థం. ఉన్నట్టుండి డబ్బు వస్తుందని కాదండి. మీరు ఇన్ని రోజులు చేసినటువంటి శ్రమకి ప్రతిఫలం అనేది తప్పకుండా రేపటి రోజున రావడానికి అవకాశం ఉంటుంది. అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం మీరు చూస్తారండి. ఇది మరి ఇంతకీ ఏ దేవత అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఏదైనా సరే అండి, మనం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం చాలా రోజుల నుండి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశివారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం చూస్తారనమాట. అదృష్టం కలిసి రాబోతున్నటువంటి ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఈ రాశివారికి ఉంటుందండి. కాలం కలిసి వస్తుంది అని అంటారు కదా, అది మీకు కాలం కలిసి వస్తుందన్నమాట. ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు అయితే వస్తున్నాయండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా మీ జీవితం అనేది సాఫీగా సాగబోతుందన్నమాట. అందరికీ కూడా అన్ని రోజులు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడా లేదు. కాబట్టి ఈ రాశి వారిలోనే చాలామందికి ఒకరోజు అనుకూలంగా ఉంటే ఒకరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈరోజు మాకు అంతా కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీత్యా, ఒక్కొక్క రాశి రీత్యా, అలాగే గ్రహరీత్యా, అలాగే ఒక్కొక్క దోషాలు అనేవి వారు చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు బలం, గ్రహ బలం అనేవి ఉంటాయి. కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు ఒకరికి ఒకలా ఉండొచ్చు, రేపు మరొకరికి మరోలా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా మీరు తీసుకోవద్దు. ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుందన్నమాట. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఏదైనా సరే చక్కగా మీరు ఏదైతే కలలు కన్నారో అటువంటి సంస్థల్లో మీరు ఉద్యోగాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశ మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ రాశి వారికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ప్రేమ కూడా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అంటే అసలు వెంటనే సీరియస్ అయిపోతూ ఉంటారు. కోపంలో తిడతారు కూడా. అయితే తిట్టిన తర్వాత బాధపడతారనమాట. అంటే వీరికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు తినేటువంటి రోజులు కూడా ఉంటాయన్నమాట. అంటే మంచివారు అని చెప్పి నమ్మి చేరదీసి వారిని అన్ని విధాలుగా మీరు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మీకు తెలిసినటువంటి విషయాలను, మీరు చేస్తున్నటువంటి పనులను అన్నీ కూడా పూసగుచ్చినట్లు వారికి చెప్పి ఈరోజు అయ్యో ఎందుకు చెప్పామా అని వారికి అసలు ఏ విధంగా మేము సహాయం చేశామో ఆ రోజు నుండి మేము మొత్తం డీలా పడిపోయి మాకంటూ ఏది లేకుండా ఊడ్చుకుపోయింది అని మిమ్మల్ని మోసం చేశారని చెప్పి
ఆ ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో మీకు రేపటి రోజున కొంచెం మానసికంగా బాధపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానండి, మనిషికి మనం సహాయం ఎప్పుడైతే ఎవరికి చేయకూడదు, ఒకవేళ చేసినా కూడా అవసరార్థులకు సహాయం చేయాలి, కానీ ఎక్కువైన వాళ్ళకి కాదనమాట. ఇంకా అటువంటి జనంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏంటి, మన సమాజం ఏమిటి అని చెప్పి ఆలోచించే బదులు మనం ఏంటి, మన కుటుంబ సభ్యులు ఏంటి, అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకునే వారికి ఏదైనా సహాయం చేస్తే సరే, లేదా మనకు ఏది కూడా తెలియనటువంటి వారు, ముఖం తెలియని వారు అయితే పరిచయస్తులకు, అలాగే మనకు ఉన్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని ఈరోజు అయ్యో మేము అనవసరంగా చెప్పాం కదా, ఏది చేయలేకపోతున్నామే, వారికి అనవసరంగా పలానా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నామే, వారి నుండి మాకు ఏమాత్రం కూడా అంటే సహాయ సహకారాలకు బదులు వారి నుండి మేము ఎదురు దెబ్బలు తిననటువంటి రోజులు వచ్చినాయి కదా అని చెప్పి మీరు బాధపడతారనమాట. ఇది కూడా కేవలం ఆ ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో. అందరూ కాదండి, మీకు అనుభవం ఉంటుంది కదా, ఎదురు దెబ్బలు తిన్నటువంటి అనుభవం ఉంటుంది కదా, వారితో రేపటి రోజున దూరంగా ఉండండి. ఇంకా పూర్తిగా నమ్మేసి మీ నుంచి మీరు చేస్తున్నటువంటి పనుల గురించి, అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం, అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా వారికి చెప్పుకోవడం, మీరు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని ఈరోజు మీరు అన్ని విషయాలు కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజులు అసలు బాగాలేవు కాబట్టి. ఎందుకంటే మనం ఒకరి మంచి కోరుకుంటే వాళ్ళు ఏంటంటే మన చెడును కోరుకుంటున్నారు. అంతేకాకుండా మనల్ని ఇంకా స్థనగదొక్కాలని చెప్పి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే, నిజంగా చెప్తున్నానండి, అటువంటి వ్యక్తులు చేరదీస్తే మనకే రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు, భిక్షగాలకు కానీ, మనం నిజంగా సహాయం కోరే వ్యక్తులకు మనం ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు మనకి పుణ్యమైనా దక్కుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి, కానీ కలిసి వచ్చే విధంగా ఏదైనా రూపాయి సహాయం చేయండి. కానీ ముఖం తెలియని వారికి కానీ, లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ, ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయం అనేది చేయకూడదు. వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే, మనం అలగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం రేపటి రోజున దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి లక్ష్మీదేవి అండి. అలాగే ధనత్రయోదశి శనివారం వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళండి. లక్ష్మీదేవికి తప్పకుండా పూజలు చేసుకోండి. మీపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. మీ లక్ష్మీదేవి ఉన్నట్టుండి వెంటనే మీ గుమ్మం దగ్గరికి వచ్చి, అంటే ఏదైనా సరే అండి, కొంతమందికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ఉంటుంది, కానీ ఆ తల్లి మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వెళ్ళిపోయిందంటే ఇంట్లో పటిష్టమైనటువంటి, అంటే మీకు మీరుగా గొడవలు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం, లేదంటే అప్పుడు లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దలు. కాబట్టి రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, తామర పూలు, చామంతి పూలు, మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పుష్పాలతోనైనా సరే మీరు వీలుంటే పూజ చేసుకోండి. దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడంలో తప్పు లేదు. అఖండమైనటువంటి అదృష్టం కావాలని చెప్పి అనుకునే వారికి తప్పకుండా ఇలా ప్రతిరోజు చేసుకోండి. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు తప్పకుండా వింటారు. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కంటే దురదృష్టకరం ఇంకోటి లేదు. ఇక అలాగే రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ఎంతో పుణ్యం వస్తుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు, పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయన్నమాట. మీకు ఏర్పడేటువంటి అడ్డంకులు దూరం అవుతున్నాయి. విపరీతమైనటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు. అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా మీరు ఆలోచించకండి. అది మీ తల మీదకే వస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు చిన్నవి తలెత్తే అవకాశం ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండండి. యోగా, ధ్యానం చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, పసుపు రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 6 అన్నమాట. మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రయాణ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు ఎలాంటి ఆటంకాలు అనేటివి ఉండవన్నమాట. ఒకవేళ
మీరు రేపటి రోజున ప్రయాణం చేయాలనుకుంటే తగు జాగ్రత్తలు చేసి ప్రయాణం చేయండి. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.